కేబినెట్ మరొక డెసిషన్ తీసుకుంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ని నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాంని, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేసింది. అజారుద్దీన్, కోదండరాం ఎంపికపై కేబినెట్లో చర్చ జరిగింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికను రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికరంగా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు. ప్రభాకర్, రైట్, ఒక కీలకమైన మరో నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది. మొన్న ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన డెసిషన్ వచ్చిందో దానిలో భాగంగానే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్ అట్లాగే కోదండరాం ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి డిస్క్వాలిఫై అయిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్త వారిని అంటే కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చింది కేబినెట్. అజారుద్దీన్కి అవకాశం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కోదండరాంను అలానే ఉంచుతూ అజారుద్దీన్ని ఇప్పుడు అవకాశం కల్పించినట్లుగా సేమ్ మైనార్టీని రిప్లేస్ చేశారు. అమీర్ అలీ ఖాన్ ప్లేస్లో మరో మైనార్టీని రిప్లేస్ చేయాలనే ఉద్దేశంతో అజారుద్దీన్ని ఇప్పుడు రిప్లేస్ చేశారు. మెయిన్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అజారుద్దీన్ ఆస్పిరెంట్గా ఉన్నారు. చాలా కీలకంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏఐసిసి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అజార్కి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాగే కేబినెట్ కూడా కన్సిడర్ చేసిందని చెప్పొచ్చు. గతంలో ఉన్న ఎగ్జాంపుల్స్ కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్కి నామినేట్ చేసినప్పుడు గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఏదో ఒక దాంట్లో సమాజ సేవ కానీ లేకపోతే ఏదో ఒక రంగంలో నిష్ణాతులై ఉన్నవారుగా ఉండాలి. సో ఆ రకంగానే గతంలో బీఆర్ఎస్ ప్రపోజ్ చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని కూడా అప్పుడు గవర్నర్ తిరస్కరించారు. మొన్న ఇదే అంశాన్ని మరొకసారి తీసుకొస్తూ ఇప్పుడు ఈ ఇద్దరు కూడా అదే అయింది. ఇప్పుడు అజారుద్దీన్ని తీసుకొస్తే అజారుద్దీన్ క్రీడా రంగంలో ఉన్నారు కాబట్టి సో క్రీడా రంగానికి చెందిన వారుగా ప్రొజెక్ట్ చేసే అవకాశం అయితే కనిపించి సో ఈ కన్సిడరేషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఎన్నికనే ప్రధాన సెంట్రిక్గా ఈ మొత్తం ఎంపిక జరిగినట్టుగా కనిపిస్తుంది. అజారుద్దీన్ అక్కడ ఆస్పిరెంట్గా ఉన్నారు. ఒకవేళ బీసీకి జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనేది ప్రభుత్వం భావిస్తుంది, పార్టీ కూడా భావిస్తున్న నేపథ్యంలో బీసీని అకామిడేట్ చేయాలంటే ముందుగా అజారుద్దీన్ అకామిడేట్ చేయాలి. కాబట్టి అజారుద్దీన్ అకామిడేట్ చేసి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ పేరును క్యాబినెట్లో చాలామంది సభ్యులు సూచించినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక బీసీతో అట్లాగే గ్రేటర్ పరిధిలో ఉన్న ఒక బలమైన కమ్యూనిటీ యాదవ్తో వెళ్లాలనేది పార్టీ ఎజెండాగా భావిస్తున్న నేపథ్యంలో సో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో కోదండరాం అట్లాగే అజారుద్దీన్ ఎంపిక అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముడిపడి ఉన్న నేపథ్యంలోనే ఈ మూడింటిని కూడా క్లియర్ చేశారు. ఇటు కోదండరాం, అజారుద్దీన్ అట్లాగే నవీన్ యాదవ్ ఎంపికను కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పార్టీ ఇవాళ కానీ రేపు కానీ అఫీషియల్గా ఒక లేఖనైతే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు ఆస్పెక్ట్స్లలో అటు ఏఐసిసి ఇక్కడ లోకల్ కన్సిడరేషన్ ఈ రెండు ఆస్పెక్ట్లలో అజారుద్దీన్ పేరును కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రభాకర్.